బంకమట్టి ఇది మనందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని మట్క్లే అని కూడా అంటారు. సో, ఇది మనకి అమెజాన్‌లో కూడా దొరుకుతుంది. పిల్లలు బంకమట్టితో ఆడుతున్నప్పుడు ఆ మట్టిని మలిచే ప్రక్రియలో హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. పైగా మట్టితో జంతువులు, పాత్రలు తయారు చేస్తూ పిల్లలు సృజనాత్మకంగా ఆలోచిస్తారు. మట్టి ఆకారంగా మార్చడానికి సమయాన్ని, శ్రద్ధను పెట్టాలి కాబట్టి ఇది సహనాన్ని నేర్పుతుంది. మట్టి తాకడం వల్ల ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకైనా, పెద్దలకైనా డ్రాయింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. దీనివల్ల క్రియేటివిటీ, ఫోకస్ అనేది పెరుగుతుంది. డ్రాయింగ్ ఒక రిలాక్సేషన్ మెథడ్గా పనిచేస్తుంది. కొన్ని భావాలు మాటల్లో చెప్పలేనప్పుడు పిల్లలు చిత్రాల ద్వారా చెప్పగలుగుతారు. పిల్లలకి వంటగదిలో చిన్న చిన్న పనులు చెప్పండి. లైక్ వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, ఆరెల్స్ కట్ చేసిన వెజిటబుల్స్ని ఫ్రూట్ సలాడ్ లాగా మంచిగా నీట్గా డెకరేట్ చేయడం కానీ, వంట చేస్తూ ముచ్చట్లు చెబుతూ అమ్మతో సమయం గడపవచ్చు. పిల్లలు తమ పని తామే చేసుకోవడం ప్రారంభిస్తారు. సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ పెరుగుతాయి. అమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసుకొని అమ్మ పైన గౌరవం, ప్రేమ పెరుగుతుంది. ఈ రోజుల్లో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పీస్ ఆఫ్ మైండ్ కోసం. దీనివల్ల కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒత్తిడి అనేది తగ్గుతుంది. మనకి ధైర్యం, సహనం పెరుగుతుంది. ఓకేనా మరి? ఈ వేసవిలో ఫోన్కు బాయ్ చెప్పి మన జీవితాన్ని బ్రైట్ చేద్దామా? స్క్రీన్కి బాయ్ బాయ్, సెలవులకి హాయ్ హాయ్.